లవ్ ఉందా? లేదన్న. మహేష్. లవ్ గురించి కొద్దిగా మాటలు. లవ్ అనేది వేస్ట్ అన్న. ఏదో 100% 99% ట్రూ ఉంటుంది అంటే ఉన్న 1% వేస్ట్. ఎందుకంటే అబ్బాయిలు లవ్ని ఎమోషన్గా తీసుకుంటారు, అదే అమ్మాయిలు దాన్ని యూజ్ చేసుకుంటూ తీసుకుంటారు. అందుకు అబ్బాయిలకి తెలీదు, అబ్బాయిల్లో ఎమోషన్ ఎక్కువ, అబ్బాయిలకి ఎమోషన్స్ ఎక్కువ, అమ్మాయిలకి అసలు లేదు. అమ్మాయిలకి ఎమోషన్స్ లేవు, అసలు లేవు, కానీ నటిస్తారు ఉన్నట్టు. నటిస్తారు. మీ లైఫ్ లో లవ్ ఉందా? లేదు బ్రో, అసలు అమ్మాయి అనేది లేదు. అమ్మాయిలు ఉన్నారు, లవ్ లేదు. లవ్ లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్ గాడు అవి దాన్ని బట్టి చూసి నేను నేర్చుకున్నా. ఇంకా లవ్ జోలికి అనేది నాకు లవ్ వద్దు. నువ్వు బ్రో? జస్ట్ అంతే. నీ లైఫ్ లో లవ్ అనేది ఉండదు. అమ్మాయిల గురించి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? అమ్మాయిల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారన్న, నేను చూసాను కొంతమందిని. అటువంటి అమ్మాయిలు చాలా రేరుగా ఉంటారు. అటువంటి అమ్మాయిలు దొరికినప్పుడు వదులుకోకూడదు. కానీ అటువంటి అమ్మాయిలు దొరికినప్పుడు వదులుకోకూడదు అంటే ముందు వీళ్ళ వల్ల పడాలి, మోసపోవాలి. అది ప్రతి ఒక్కడికి తిరిగిందే. దాని తర్వాత కొద్దిగా జాగ్రత్త పడి మీ లైఫ్ లో ఒక పర్సన్ రావాలంటే ఎలాంటి పర్సన్ రావాలనుకుంటున్నారు? ఎలా అంటే ఏదైనా ఓపెన్ గా ఉండాలన్న. ఓపెన్ గా ఉండాలి అంటే నిజాయితీగా, ఓపెన్ గా. అంటే కోపం వచ్చినాక తిట్టేయాలి, అది మనసులో పెట్టుకుని అలా కాకుండా. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ ప్లస్ మనం లవ్ చేసి ఆ అమ్మాయి నిజంగా ఒప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ మన పేరెంట్స్ కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటాం బెస్ట్. అంటే లవ్ ప్లస్ అరేంజ్. అంటే లవ్ చేసి పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకోవడం బెటర్. ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే దానికి ఏదో రీజన్స్ ఉండే వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ అమ్మాయి వదలను నేను ఇంకంటే మీరేం చేస్తారు? అమ్మాయి చచ్చిపోతానంటే ఏం చేస్తారు? అమ్మాయి ఏముంది, పేరెంట్స్ ఏదోలా కన్విన్స్ చేయడమే. కన్విన్స్ చేస్తారు. అసలు లవ్ అనేది చేస్తారా? ఏమో, మన లైఫ్ లో అటువంటి అమ్మాయి దొరికినప్పుడు. ఇప్పుడైతే ఎవరు లేరు. కానీ చేస్తారు. ఏమో, అప్పుడు నాకు అనిపించే ఎమోషన్ బట్టి చేస్తారు. లవ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎవరికన్నా ఎమోషన్స్ ఉంటాయి కదన్నా, మనిషి అన్నవాడికి. లవ్ లేకపోతే ఎందుకన్నా? లవ్ ఉండాలి. ఎటువంటి టైపు? మంచిగా ఉండాలి. అంటే ఇప్పుడు మన మమ్మీ మీద అలా లవ్ చూపిస్తాం, అలా కేరింగ్ ఉండాలి అంటే. ఓకే, మరి వీడియోలో ఎవరైనా దూరం పర్సన్ కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలనుకుంటున్నారా? దూరం పర్సన్ కి మీ ఫేవరెట్ పర్సన్? మా ఫేవరెట్ పర్సన్ దూరంగా ఉన్న వాళ్ళు అంటే మాకు సీనియర్ ఉన్నాడు ఒక అన్న, మధు అన్న అని. అబ్రాడ్ లో MBBS చదువుతున్నాడు. అందుకే హ్యాపీ న్యూ ఇయర్. ఇంకెవరికైనా? ఇంకా లైక్ మీ మదర్, ఫాదర్, సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళందరికీ చెప్పా. కానీ ఒక అమ్మాయి ఉంది నా 10th క్లాస్మేట్, ఆ అమ్మాయికి హ్యాపీ న్యూ ఇయర్. పేరు చెప్పకూడదులే. పేరు పర్లేదు.